నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్ మామూలుగా ఇప్పుడు రిలేషన్‌లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎవరైనా ఒకరు తప్పు చేసినప్పుడు కొంతమందికి ఆ పవర్ ఉంటది. ఏంటి వెళ్ళి ఎక్స్‌క్యూజ్ అడగాలి, క్షమించు నన్ను అని అడగాలి ఉంటది. సో ఇదెట్లయితే గొప్ప అంటానో క్షమించబడ్డం అండ్ క్షమాగుణం ఆ మనిషికి ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. అంటే రిలేషన్‌లో ఎలాంటి వాటిని మనం క్షమించొచ్చు సార్? ఓకే. క్షమాపణ ఆర్ ఎవరు అడిగినా కూడా క్షమించగలగడానికి బిగ్ హార్ట్ ఉండాలి. నిజంగా కొంతమంది ఇగోతో ఉంటారు. వాళ్ళు ఎంత సారీ చెప్తున్నా, వెంటబడుతున్నా, బతిమిలాడుతున్నా కూడా పట్టించుకోరు, క్షమించలేరు. ఫర్గివింగ్ అండ్ ఫర్గెటింగ్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. మర్చిపోవద్దు, బట్ క్షమించేయాలి. ఈ ప్రతి మనిషిని మనం మనిషిలాగా చూసి వాడు స్ట్రాటజిక్గా వస్తున్నాడు అనుకునే కంటే వాడి జీవితంలో ఎన్ని కండిషనింగ్స్తో వచ్చాడో, వాడి లైఫ్ టైంలో ఎన్ని కండిషనింగ్స్ జరిగి ఉంటే ఇప్పుడు ఇలా బిహేవ్ చేయగలుగుతున్నాడు. ఇలా బిహేవ్ చేయడానికి గల కారణం ఎన్ని జన్మల కండిషనింగ్, జన్మలు కూడా వద్దు, చిన్నప్పటి నుంచి వాటితో ఏమేమి జరిగాయో ఇప్పుడు ఆ మనిషిగా మారాడు. ఓకే, చిన్నప్పటి నుంచి నాతో ఏం జరిగిందో నేను ఈ మనిషిలా మారాను. ప్రతి వ్యక్తి కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో సంఘటనలు జరిగి ఇలా మారతాం. ఈరోజు మనం బిహేవ్ చేసే ప్రతిదీ ఎప్పటివో రాసి దాగిపెట్టి ఉంటాయి. ఓకే, సో దానివల్లే మనం ఇలా ఉండగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆకలేసింది, నేను ఐ విల్ ఈట్ కీరా. ఎక్కడో కండిషనింగ్ చిన్నప్పటి నుంచి, దట్ షుగర్ తినకూడదు, రైస్ ఎక్కువ తినకూడదేమో, మనకి ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అనే కండిషనింగ్. ఎవడో చెప్పినది, ఎప్పుడో జరిగినది, ఏదో టీవీలో విన్నది, ఎక్కడో జరిగినది వాడి మైండ్లో కండిషన్లా మారింది. అలాగ మన రెస్పాండ్ ఎవరైనా ఇవ్వగానే నాకు వద్దు అన్నామనుకోండి, దట్స్ అ కండిషన్. సపోజ్ ఎవరైనా జోక్ చేస్తూ మాట్లాడు, కొంతమంది చూసారా హర్టింగ్ చేస్తూ జోక్ అనుకుంటారు. చాలా మాట్లాడేటప్పుడు కూడా కొట్టినట్టు ఉంటుంది, యా అని మాట్లాడతారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వస్తున్న కండిషనింగ్ అట్లా ఉంటుంది, వాళ్ళు అట్లా ఉండిపోతారు అలా. సో అలా కొంతమంది హర్ట్ చేసేవాళ్ళు, కొంతమంది రూడ్గా బిహేవ్ చేసేవాళ్ళు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లైఫ్లోంచి వచ్చే కండిషనింగ్ ద్వారా అలా తయారయ్యి అదే తెలివితో ఆలోచించి హర్ట్ చేస్తారు. నేను చెప్పే మాట వెరీ 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 సూపర్ స్ట్రాంగ్. ఎందుకంటే ఎప్పుడైనా అలా గొడవ జరిగి ఎవరైనా మనని బాధ పెట్టారనుకో, వాడికి ఎందుకు నా మీద అంత కోపం వచ్చి బాధ పెట్టుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక వీడియో చేశాను. ఆ వీడియో కింద ఒక ఆయన చాలా బూతులు తిడుతూ ఏదో కమెంట్ పెట్టాడు. నా ఇమాజినేషన్లో వస్తుంది, ఒక మనిషిని ఒక వీడియో చూసి ఒక బూతులు తిడుతూ ఇట్లా కమెంట్ పెట్టాలి అంటే వాడి జీవితంలో ఎంత దుర్మార్గపు లైఫ్ బ్రతికి ఉంటాడు, ఎంత బ్యాడ్ వర్స్ట్ లైఫ్ ఉంటే ఇట్లా రోడ్డు మీద ఎవరైనా వెళ్తుంటే బూతులు తిట్టగలమా కదా. కొంతమంది అట్లా తిడతారు, మీరు చూడండి. ఇంకా విమెన్ వీడియోలకి వాటికైతే బూతులు చాలా రూడ్గా ఉంటాయి. ఇమాజిన్ దేర్ స్టేట్ ఆఫ్ మైండ్. ఎవరైనా ఒక మాట అంటారు, ఎందుకు బాధ పెట్టాలి అని ఆలోచించే మనస్తత్వం నుంచి వాళ్ళు సోర్గా మారిపోయి, నువ్వు అట్లారా, నువ్వు అట్లాంటి దానివే, ఇట్లాంటి దానివే బూతులు పెడుతుంటారు కదా. వాళ్ళ కండిషనింగ్ ఎంత బ్యాడ్ ఉంటుందో, దట్ ఒక అమ్మాయి కనిపిస్తే ఇట్లా మాట్లాడచ్చు బూతులు, ఒకడు ఎవరైనా ఇట్లా ఫ్రీగా దొరికాయంటే తిట్టేయచ్చు అనే కండిషనింగ్లో ఉన్నారంటే ఎంత సాడ్ పార్ట్. అలాంటి వాళ్ళ మీద నిజంగా జాలి పడాలి, దట్ అంత రూడ్గా బిహేవ్ చేసి బతకగలుగుతున్నారు. ఓకే, సో అలాగా ప్రతి మనిషి జీవితంలో నువ్వు టేప్ రికార్డర్ నడుస్తూ ఉంటుంది, జన్మల టేప్ రికార్డర్. అండ్ వాళ్ళు ఆ ఫిల్టర్స్ నుంచే చూస్తారు. అంతేనా? సో అందుకని వాళ్ళ రెస్పాన్స్, ఇట్ ఈస్ నాట్ దేర్ రెస్పాన్స్ ఆఫ్ ప్లానింగ్ నౌ. ఇప్పటి నుంచో ప్రతి మనిషి అలా, మీరు చూడండి, కావాలంటే ఏ గొడవైన రోజు చూడండి, ఆ వ్యక్తి అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అని ఎవరు ఆలోచించరు. నన్ను ఇంత మాట అన్నావు, వాడికి ఆ మాట అనడానికి బ్యాక్గ్రౌండ్లో నీ దగ్గర డబ్బు కొట్టేయడానికో నేను కించపరచడానికో ఉంటే, ఒక మనిషిని కించపరిచే వ్యవస్థ వాడి మైండ్లోకి ఎందుకు వచ్చింది? సో ఫర్గివింగ్ అలా వస్తుంది, దట్ బికాజ్ వాడు ఇలా బిహేవ్ చేసేది ఇప్పుడుది కాదు, ఎన్నో జన్మలుగా. మా దగ్గర చిన్నపిల్లలు వస్తారు, నోట్లో వేలు అలవాటు పెట్టుకుని ఎత్తుపళ్ళు వచ్చినట్టు వస్తారు. ఎత్తుపళ్ళు రావడానికి గల కారణం నోట్లో వేలు పెట్టుకోవడం. నోట్లో వేలు ఎందుకు పెట్టుకుంటున్నాడు వాడు?
వానికి ఎక్కడో సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ లేక భయముతో కొంతమందికి హ్యాబిచువల్గా ఎందుకు వచ్చేస్తుందంటే ఎక్కడో ఫీడింగ్ తక్కువ ఉండడం వల్ల, లేకపోతే వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ లేకపోవడం వల్ల, ఎమోషనల్ సేఫ్టీ లేకపోవడం వల్ల ఇలా వస్తాయని సో మెనీ రీజన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఉండకపోవచ్చు, బట్ రీజన్స్ అయితే చాలా ఉన్నాయి. ఆ రీజన్ వల్ల వాడికి ఒక అలవాటు చేస్తే ఆ అలవాటు ఇప్పుడు ఎత్తుపళ్ళు రావడానికో ప్రాబ్లం కావడానికో కారణమైంది. మనం కారణం చూస్తున్నాము, వెనక్కి వెళ్ళి చూస్తే దాని ఒరిజినల్ రీజన్ తెలుస్తుంది, ఒరిజినల్ కారణం. అలాగ ఒక మనిషి అరుస్తున్నాడు, చెడ్డగా ఉన్నాడు, ఇంట్లో వాడు తాగేసి వచ్చి అమ్మని నాన్నని తిట్టి రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. ఒక వ్యక్తి అలా రూమ్లోకి వెళ్ళి అమ్మా నాన్నని తిట్టగలిగే స్థితికి వచ్చాడు అంటే వాడి బ్యాక్గ్రౌండ్లో ఎంత కండిషనింగ్ జరిగి ఉంటే అలా చేయగలుగుతాడు ఒక మనిషి అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అన్ని చోట్ల అలా ఆలోచించలేము. ఎవరన్నా తిడుతుంటే నేను ఎట్లా ఆలోచిస్తాను అంత పాజిటివ్గా, అంత వాడు తిడుతుంటే ఇంకా నేను పడుతూ నువ్వు ఎప్పుడో వచ్చావురా నేను ఎలా అనుకుంటా అని అంటారు చాలామంది. నేనంట ఫర్గివింగ్ చెయ్యాలి అని కూడా మర్చిపోవద్దు, మళ్ళీ అలౌ చేయొద్దు, మళ్ళీ అలాంటివి నువ్వు పదే పదే తిననవసరం లేదు. బట్ వాళ్ళని మైండ్లో తిట్టుకుంటూ వాళ్ళని ఫర్గివ్ చేయలేక మీ శరీరం విషమయం కాకూడదు. తలుచుకున్నప్పుడు ఆ రోజు నన్ను ఎంత అవమానించాడ్రా, ఆ రోజు ఎన్నెన్ని మాటలు అన్నాడ్రా, ఆ రోజు నువ్వు అన్నది అలా అక్కడవన్నీ కలెక్ట్ చేసుకొని ఆ సీన్ తలుచుకున్నప్పుడల్లా మన శరీరంలో ఒక పుండు కదిపినట్టు ఉంటుంది, బాడీ అంతా టాక్సిక్ అయిపోతుంది. సో వెరీ ఇంపార్టెంట్, ఫర్గివింగ్ ఇస్ ఫర్ అస్. వాళ్ళని ఫర్గివ్ చేయడం గురించి కాదు, ఫర్గివింగ్ ఎప్పుడు క్షమించడం మన మంచి కోసం, వాళ్ళ కోసం కాదు. నేను క్షమించాను పో అనేది కాదు, క్షమించాను నేను బతికిపోయాను పో అని మనకు మనం అనుకోవాలి. నిజంగా కూడా ఇది నిజం. అండ్ ఎప్పుడు డోంట్ ఫర్గెట్ ఇట్. ఒకసారి ఇన్సల్ట్ జరిగింది, ఒకసారి ఏదైనా దెబ్బ తగిలింది, ప్రాబ్లం అయింది, మర్చిపోవద్దు. మళ్ళీ మన జీవితంలోకి అలాంటి సీన్ వస్తే ముందే జాగ్రత్త పడడానికి స్టాండ్ తీసుకోవాలి, ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి. వాళ్ళ మనిషితో ఎప్పుడు కూడా శత్రుత్వం కానీ ద్వేషము కానీ పెంచుకుంటే ఆ ద్వేషం ఎక్కడ ఉంటుంది, నీ లోపల ఉంటుంది. ఎక్కడ ద్వేషం ఉంటే అక్కడ బాడీ పాయిజన్ అవుతుంది. నీ లోపల ద్వేషం ఉంది, నీకే పాయిజన్ అవుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెగటివ్ పీపుల్ అదే ద్వేషాన్ని దేర్ ఎనర్జీగా మార్చుకుని ఎదుగుతారు. ఓకే, పాజిటివ్ పీపుల్ అదే ద్వేషాన్ని లోపల పెట్టుకుని ఏమీ చెయ్యలేక చేతగాని వాళ్ళలాగా కుమిలిపోతారు. సో నేనంటాను, ఏదైనా జరిగింది తప్పు, ఫర్గివ్ దెమ్, రిమెంబర్ దట్, డోంట్ ఫర్గెట్ ఇట్, రిమెంబర్ దట్ అండ్ దెన్ ఇంప్రూవ్ ఆన్ ఇట్. నీకు లైఫ్లో జరిగిన ఒక బ్యాడ్ సీన్ నిన్ను తెలివైన వాడిగా మార్చాలి కానీ, తెలివైన దానిగానో తెలివైన వాడిగానో మార్చాలి కానీ, అన్నెసెసరీగా దానివల్ల ఆ సిచ్యువేషన్ వల్ల నిన్ను నువ్వు స్పాయిల్ చేసుకున్నావు అంటే వాళ్ళు అన్నది ఒకసారే, దాని తర్వాత నిన్ను నువ్వు క్షమించుకోలేని స్టేజ్లోకి వెళ్ళిపోకూడదు. ఒక చోట అప్పుడెప్పుడో ఏదో కంపెనీలో డబ్బులు పెట్టాడు, ఏదో అయింది, బిజినెస్లో లాస్ వచ్చింది. ఆ లాస్ వచ్చినందువల్ల దాన్ని ఇంకా 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 అయ్యో 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 అని చెప్పి మందు తాగుతూ సిగరెట్లు తాగుతూ రోడ్డు మీద పడిపోయి నాకు ఏమీ రాలే, నా ఛాన్స్ రాలే, అన్నీ అయిపోయింది, నా లైఫ్లో ఇంకేం ఉండదు అనుకుని ఎంత సారీ ఫేస్కి వెళ్ళిపోతారంటే, అరే 10 ఏళ్ళు నన్ను నేను ఏం చేసుకోలేకపోయానే అని వాళ్ళని వాళ్ళు క్షమించుకోలేక ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో అందుకని క్షమించడం వాళ్ళ కోసమో ఎవరి కోసమో కాదు, వాడిని క్షమించాను పో కాదు, అమ్మ వాడిని క్షమించి నన్ను నేను కాపాడుకున్నాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈ ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తుంటాను. ఒక పాము వెళ్తుందంట, దానికి ఒక కత్తి ఇట్లా కట్ అయింది, నన్ను కట్ చేస్తావా అని చెప్పి ఇంకా గట్టిగా చుట్టుకుందంట, ఆ కత్తికి ఇట్లా 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 గట్టిగా చుట్టుకుందంట, అదే చచ్చిపోయింది. సో పాయింట్ ఏంటంటే, మన లైఫ్లో ఏదైనా బ్యాడ్ జరిగితే అది మనమే చుట్టుకుని సఫర్ అవుతున్నాం. ఓకే, ఒక బ్యాడ్ జరిగింది, ఓ రోజు బాధ అనిపిస్తుంది, అరే అనిపిస్తుంది మనకి. యూ షుడ్ కీప్ ఆన్ మూవింగ్ అవుట్ ఆఫ్ ఇట్. జరుగుతుంటాయి, బ్యాడ్ సీన్లు జరుగుతుంటాయి. శిశుపాలుడంతటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడిని 100 తిట్లు తిట్టాడు. జరుగుతాయి, తప్పులు జరుగుతాయి, జనాలు అంటారు, మాటలు అంటారు. ఎంత పరమాత్ములకే తప్పనప్పుడు మనం ఎంత ఆఫ్టర్ ఆల్ మనుషులుగాళ్ళం. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుళ్ళని దేవుళ్ళే కాదని అనే రోజులు. సరే, దేవుళ్ళు కూడా నమ్మద్దండి. వ్యాక్సినేషన్లు తీసుకోనికుండా ఆపుతున్నారు, ఏ మందన్నా సైడ్ ఎఫెక్ట్ అని చెప్పి ఆపేస్తున్నారు. అసలు జనాలకి సైడ్ ఎఫెక్ట్కి అడ్వర్స్ ఎఫెక్ట్కి తేడా తెలియదు. చాలా మంది సైడ్ ఎఫెక్ట్ అంటే ఏంటో కూడా తెలియదు వాడికి. సైడ్ ఎఫెక్ట్
సైడ్ ఎఫెక్ట్కి, యాడ్వర్స్ ఎఫెక్ట్కి, టాక్సిసిటీకి వీటికి డిఫరెన్స్ కూడా తెలియదు జనరల్గా. బట్ ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అండి అంటే ఏంటో చెప్పు అంటాను నేను. సైడ్ ఎఫెక్ట్ అంటే ఏం చెప్పు, ఏంటిది? తెలియదు. సైడ్ ఎఫెక్టు, యాడ్వర్స్ ఎఫెక్టు, టాక్సిసిటీ, హైపర్ సెన్సిటివిటీ వీటికి డిఫరెన్స్లు తెలియవు. సో ప్రతి మందు సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని వేరే వేరే వాటికి వెళ్ళిపోయి ట్రై చేసుకుని వాళ్ళని వాళ్ళు పాడు చేసుకుంటారు. నేను అంటాను, లైఫ్లో క్షమించడం వచ్చి ఇతరులని పాయిజనస్గా మార్చుకుంటున్నాం అనుకుంటూ మనని మనం పాయిజన్ చేసుకుంటాం. కాబట్టి క్షమించడం వస్తే జీవితంలో బాగుపడతాం, లేకపోతే మనమే నష్టపోతాం. అంతే. ఈ పాయింట్ అయితే బాగుంది సార్. క్షమించవచ్చు, క్షమించేసేయాలి, కానీ మర్చిపోవద్దు. అబ్సల్యూట్లీ ఫర్గివ్, బట్ డోంట్ ఫర్గెట్ వాట్ దేర్. డెఫినెట్లీ గుర్తుపెట్టి, దట్స్ ఎ లెసన్. ప్రతిసారి ఫర్గివ్ అయిపోతాం, ఫర్గెట్ చేసేస్తున్నాం అంటే మళ్ళీ మళ్ళీ మన లైఫ్లో సేమ్ రిపీట్ అవుతా అది ఉంటాయి. ఫూలిష్నెస్, అబ్సల్యూట్ ఫూలిష్. నేను ఇటు వెళ్తున్నాను, గోతుంది, పడ్డాను, ఓసారి మళ్ళీ వెళ్ళి పడ్డాను, మళ్ళీ వెళ్ళి పడ్డాను, అయ్యో మర్చిపోయానండి అన్న అంటే నువ్వు ఫూలిష్, యూఆర్ ఫూలిష్ ఇడియట్. యూ కెన్ చేంజ్. కోలుకోలేని స్టేజ్కి దెబ్బలు తగులుతాయి. అవసరం లేదు. అటు వెళ్తుంటే ఆ రోడ్డు బాగాలేదు, ఓకే నెక్స్ట్ టైం ఇంకోసారి మార్చుకుంటాను. ఫర్గివింగ్ ఇస్ ఓకే. యూ షుడ్ నెవర్ ఫర్గెట్ వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ. గుర్తు పెట్టుకోవాలి అన్నీ, దేనికి దానికి నీకు రికార్డ్ రెడీగా ఉండాలి. సార్ ఇప్పుడు ఇది చెప్పారు, ఓకే నాకు అడగాలనిపిస్తుంది. చాలామంది ఇట్లనే మర్చిపోకుండా ఎక్కడో రివెంజ్ తీసుకోవాలి, ఎక్కడో మంచిని సాధించాలి, ఇలాంటి రిలేషన్స్లో చాలా చూస్తాం. ఎలా సాధిస్తావు? ఫర్గివ్ చేస్తావుగా, టైం వచ్చినప్పుడు చూసుకుంటా అన్నట్టు ఉంటారు కదా సార్. ఫర్గివ్ చేస్తాం. ఓకే, ఆ మనిషిని ఫర్గివింగ్. వాడు నన్ను ఏదో అన్యాయం చేశాడు కాదు, నాకు లెసన్ వచ్చింది. సో నేను ఇంకా రివెంజ్ తీర్చుకోవాలి, నేను వాడికి లెసన్ చూపిస్తాను లేదు అక్కడ. ఓ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా బాబు లైఫ్లో. వాడు ఆ రోజు ఎమర్జెన్సీ అని 10,000 అడిగితే, వాడి హెల్త్ ప్రాబ్లం ఉంది వాళ్ళ వైఫ్కి అని చెప్తే 10,000 ఇచ్చారా. తర్వాత ఒక 1 మంత్ అయినా ఫోన్ చేసి అన్నా డబ్బులు లేవే తర్వాత ఇస్తాను కూడా చెప్పకుండా నా మీదే బ్యాడ్ మాటలు మాట్లాడుతున్నాడు వాడు అని తెలిసినప్పుడు ఫర్గివ్. వాడు కుక్కలాగా, వాడు నక్కలాగా స్వభావం ఉండి ఉండొచ్చు. ఫర్గివ్, బట్ రిమెంబర్ వాడు ఈసారి ఫోన్ చేసి 10,000 అడితే ఇవ్వం. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్ కదా. అలాంటివి గుర్తుపెట్టుకోవాలి. వాడిని మళ్ళీ రివెంజ్ తీర్చుకుని వాడికి ఏదో చేసి వాడు ఏదో మెడలోంచి చైన్ గుంజుకొచ్చి ఇంటికెళ్ళి టీవీ గుంజుకొచ్చేస్తారు కొంతమంది. ఫర్గివ్, డోంట్ ఫర్గెట్. నెక్స్ట్ టైం వాడికి ఇవ్వద్దు, అంతే సింపుల్. అది మన బరువు దించుతుంది అంటారు. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్.